హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా చాలా మంత్స్ నుంచి నేను పోస్ట్ చేయాలనుకున్నా. ఎందుకు అంటే ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా ఇది నా పర్సనల్ లైఫ్ అనమాట. సో అంటే నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషను. బట్ నేను ఎప్పుడు షేర్ చేసుకోవాలని అయితే అనుకోలేదు. బట్ ఏంటంటే అప్పుడు నేను చేసిన మిస్టేక్స్, మాకు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో నాలాంటి తప్పు ఎవరు చేయకూడదు, సో నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనేసి ఈ వీడియో నేను చేయాలనుకున్నాను. అది ఇప్పుడు ఎందుకు చేయాలనుకున్నాను అంటే మాకు ఈ ఇయర్లో ద వరెస్ట్ థింగ్ అంటే ఇది ఒక్కటే ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో. ఈ 12 months జర్నీలో మాకు 2024లో ఈ 12 months జరిగిన జర్నీలో చిన్న చిన్నగా ఫైనాన్షియల్ అంటే అవంతా అసలు మ్యాటర్ కాదు. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా ఎంత లోగా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా అయితే మనకు హెల్ప్ అనేది ఉంటుందన్నమాట వేరే వాళ్ళ సైడ్ నుంచి. బట్ ఇది మాత్రం ఎవరు హెల్ప్ చేసినా మంచిగా జరిగే సిచ్యువేషన్ అయితే కాదనమాట. సో అందుకనేసి మాకు ద మోస్ట్ నాట్ ఓన్లీ 2024 అని కాదు, మా ఎంటైర్ లైఫ్లో నాకు మా హస్బెండ్కి ఎంటైర్ లైఫ్లో ఇది ఒక వరెస్ట్ ఫేస్ అనమాట. సో ఇంకా నేను ఇప్పటికీ కూడా చెప్పకూడదని అనుకున్నాను. బట్ ఏంటంటే ఒక 2-3 days అవుతుంది అసలు నాకు నైట్ టైమ్స్ అస్సలు నిద్ర రావట్లేదు. ఎందుకంటే అదే 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 గుర్తొస్తుంది అనమాట. బట్ ఈవెన్ నేను ఇట్లా గుర్తొస్తుంది అనేసి నేను మా హస్బెండ్కి కానీ మా పేరెంట్స్కి కానీ బయటికి మాత్రం వాళ్ళతో చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే నైట్ అయ్యేసరికి నిద్రలో ఒక్కొక్కసారి సడన్గా ఎందుకో గుర్తొచ్చేస్తుంది. ఎందుకు మనకే ఎందుకు ఇలా జరిగింది అసలు ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో నేను ఇలాంటి సిచ్యువేషన్ని నాకు తెలిసినంత వరకు అయితే నేను వినలేదన్నమాట. బట్ ఎందుకు మనకే ఇలా జరిగిందనేసి అది ఆలోచించుకుంటూ ఉండి ఏదో ఇంకా అలా అయిపోయింది అనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా మా హస్బెండ్కి మెసేజ్ చేసి చెప్పాను, నాకు ఇలా అనిపిస్తుంది అంటే మనం ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు, సో మనకి ఇలా రాసి పెట్టుంటే అలా ఉంటుందనేసి అని అన్నాడనమాట. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, అంతా దేవుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. సో అసలు ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ 2023లో మా బాబు ఫస్ట్ బర్త్డే నేనైతే పోస్ట్ చేశాను కదా. సో అప్పుడు ఏంటంటే నాకు అప్పటికి పీరియడ్స్ అయితే రాలేదనమాట. నాకు కరెక్ట్ బాబు బర్త్డే టైంకి అంతా నాకు పీరియడ్స్ రావాలి, బట్ రాలేదు. బట్ మేమేమనుకున్నామంటే సరేలే ఇప్పుడు వర్క్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి కదా, సో అందువల్లనే రాలేదేమో అనేసి మేము అలా అనుకున్నాము. సో ఆ యొక్క బిజీలో ఉండి ఆ యొక్క ఎగ్జైట్మెంట్తో ఉండి అనేసి మేమేం పట్టించుకోలేదన్నమాట. సరే బర్త్డే అయిపోయింది. అప్పటికే బర్త్డే అయిపోయిన తర్వాత నాకు ఒక 5 daysకి డిలే అయింది, పీరియడ్స్ అస్సలు రాలేదన్నమాట. ఎందుకు రాలేదు, ఎందుకంటే నార్మల్గానే ఇంత తిరిగినాం కదా, ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంది, సో అందుకనే ఏమైనా లేట్ అయింటుంది అనేసి మేము ఆ థాట్లోనే ఉన్నాం. కానీ ఇలా అవుతుంది అనేసి మేము అసలు అనుకోలే. సరే అని 5 days చూసాము. నేను అప్పుడు తెలియకుండానే నేను చేసిన తప్పు ఏంటంటే తెలియకుండానే పీరియడ్స్ రాలేదు కదా అనేసి పప్పాయ తిన్నాను ప్లస్ నువ్వుల లడ్డు తిన్నాను, ఈ 2 తిన్నాను అనమాట. అంటే అప్పుడు అనుకోలేదు ఇలా నాకు అవుతుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సర్లే అనేసి తిన్నాను, తెలియకుండానే తినేసాను. తెలిసి అయితే ఎవరు తిన్నారు కదా, తెలియకుండానే తినేసాను. సరే అని 5 days అయిపోయింది, 10 days అయిపోయింది. ఇంకా అప్పటికి నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేదు. సరే ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనేసి ఒక థాట్ అనిపించింది. బట్ అప్పటికి మేము ఎలాంటి ప్లాన్ అయితే చేసుకోలేదు అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీకి మేము ఎలాంటి ప్లాన్ అయితే చేసుకోలేదు. నాకు లిటరలీ 100కి 100% గ్యారంటీ అయితే ఉంది, ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. బట్ పొరపాటున దేవుడు ఎక్కడో ఒక 0.1% అనేది ఒక 0.1% అనేది మనకు పంపిస్తాను అంటారు కదా, సో అదే అనమాట. సో అలా మేము టెస్ట్ చేసేసరికి 10 daysకి నాకు లైట్గా లైన్ అయితే కనిపించింది. బట్ మా హస్బెండ్ లేదు లైన్ ఏం లేదులే, నువ్వంతా నీకు సరిగ్గా కనిపించట్లేదు, అది నన్నే కొంచెము ఏమంటారు అలా అలా అని నన్ను అడ్జస్ట్ చేపించేసి అట్లా మాట్లాడిచ్చేసాడు అనమాట. సరే చూద్దాంలే అనేసి నేను 10 days తర్వాత వదిలేసి మళ్ళీ ఒక 15 daysకి మళ్ళీ చెక్ చేసుకున్నాను. అంటే ఒక 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకున్నాను. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఫస్ట్ సారి చూసిన దానికంటే సెకండ్ టైం ఇంకొంచెం లైన్ ఇంకెక్కువ కనిపించింది.
సరేలే అనేసి తనకు చెప్తూనే ఉన్నాం మా హస్బెండ్కి, లేదు బుజ్జి కనిపిస్తుంటే మా హస్బెండ్ లేదు కనిపించట్లేదు అని అంటూనే ఉన్నాడు. మేము అప్పటికి డిస్కషన్ చేస్తూ ఉన్నాం ఇద్దరము ఒకరికొకరు. అసలు మేము ఇలా టెస్ట్ చేసుకున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అనమాట. నాకు అసలు పీరియడ్స్ రాలేదన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. లేకుంటే ఎప్పుడైనా కనీసం మనం అంటే మా మదర్కి అంటే అమ్మకైనా చెప్పుకుంటాం కదా, సో మా అమ్మకు కూడా చెప్పలేదు నేను. సరే అనేసి చూసుకున్నాము. ఈ యొక్క డిస్కషన్ మధ్యలో ఆ కిట్ ఏదైతే ఉందో నేను టెస్ట్ చేసుకొని పక్కన పెట్టేశాను కదా, అది ఏదైతే ఉందో మేము డిస్కషన్ చేసిందో మళ్ళీ ఒకసారి తీసి చూస్తే లైన్ మాత్రం చాలా డార్క్గా పడింది అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఇది పాజిటివ్ వచ్చిందని అనిపించింది. సరే ఆ టైం బాగానే ఉంది అంతా అనుకున్నాము. బట్ మా హస్బెండ్ ఎక్కడో అనిపించింది, ఇప్పుడు ప్లానింగ్ లేకుండా ఇలా జరిగిపోయింది కదా, గాడ్ గిఫ్ట్, బట్ మనకి ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకులే మనకి అనంటే, నేను కూడా ఉన్నని లేబుజ్జ అయిపోయింది, గాడ్ ఇచ్చిన గిఫ్ట్ కదా, మనం ఎందుకు దాన్ని స్మాయిల్ చేసుకోవడము, మంచిగా ఉండదు, మనకి హెల్త్కి మంచిగా ఉండదు, బేబీకి మంచిగా ఉండదు అనేసి అన్నాం. బట్ ఇక్కడ మేము ఏం చేసామంటే, ఇంట్లో వాళ్ళకి చెప్పక ముందే మేము ఒకసారి టెస్ట్ చేసుకుందాము, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంట్లో చెప్దాం అనుకున్నాము. సో ఇక్కడే హైదరాబాద్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము టెస్ట్ చేయించుకొని వాళ్ళు ఒక 2-3 టైమ్స్ తిప్పారనమాట. కనిపించట్లేదు అంటే ఆ ఎగ్ కనిపించట్లేదు అని 2-3 టైమ్స్ తిప్పారు. ఆ విషయం ఇంట్లో కూడా తెలియదు అనమాట. నేను ఈ వీడియో ద్వారానే చెప్తున్నాను. ఈవెన్ ఇప్పటికి కూడా మా మమ్మీకి కానీ మా అత్తయ్య వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదన్నమాట నేను. సో మేమేమనుకున్నామంటే, సరే ఇక్కడ కన్ఫర్మ్, అప్పుడు మేము కర్నూలుకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, ఎందుకో కొంచెం అప్పటికే బర్త్డే ఇవన్నీ ఫుల్గా తిరగడం వల్ల ఇంకా ఆఫీస్ రెగ్యులర్గా వెళ్ళాలనేసి చాలా గ్యాప్ వచ్చింది అప్పుడు. సో సరేలే ఇక్కడ చూయించుకుందాం అనేసి చూయించుకున్నాము. ఒక 2-3 టైమ్స్ తిరిగిన తర్వాత 3rd టైం ఏమో కన్ఫర్మ్ చేసి చెప్పారు. బట్ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఆయనకు ఫుల్ టెన్షన్ అయిపోయింది, మనం ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా చాలా చేయాలి మనము, ఇప్పటికే ఒక బేబీ ఉన్నారు, మళ్ళీ వీడు చాలా చిన్నగా ఉన్నాడు, ఇంకో బేబీ అంటే మనం హ్యాండిల్ చేయగలుగుతామా, అది ఇది అనేసి చాలా మైండ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. బట్ అన్నీ పక్కన పెట్టేసి సరే ఎట్లయితే అట్లా అవుతుంది అనేసి అప్పుడు కరెక్ట్ దీపావళి అనుకుంటా ఆ టైంకి ఇంటికి వెళ్ళి మా మమ్మీకి అయితే చెప్పాను. వాళ్ళు ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే ఇంకా అయిపోయింది, ఇంకో బేబీ కూడా వచ్చేస్తే మీరు నెక్స్ట్ లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారు, మంచి గ్రోత్ ఉంటుంది, మేము పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటాం అనేసి ఇద్దరు 2 సైడ్స్ మంచిగా సపోర్టివ్గా ఉన్నారనమాట నాకు. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళకి చెప్పిన తర్వాత మా మమ్మీ సరే ఒకసారి ఇక్కడ డాక్టర్ దగ్గరికి, అప్పటికి మా మమ్మీకి చెప్పలేదు నేను ఇక్కడ చూపించుకున్నాను అనేసి, అంటే నార్మల్గానే వెళ్ళాం కదా ఎందుకులే అన్నట్టు మేమేం చెప్పలేదు. సరే వెళ్ళి అక్కడ చూయించుకున్నాము, బాగానే ఉండింది. అప్పుడు స్టార్ట్ అయింది నాకు, అక్కడ వెళ్ళి చూయించుకున్న తర్వాత స్టార్ట్ అయింది, విపరీతమైన వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. అసలు ఈవెన్ నాకు ఏదైనా కుకింగ్ చేస్తున్నా ఏదైనా సరే అప్పటి వరకు నాకు అలా ఎలాంటి సిమ్టమ్స్ లేవు. బట్ అప్పుడు మాత్రము ఫుల్గా సిమ్టమ్స్ ఉండి ఫుల్గా వామిటింగ్స్ అయ్యి ఇవన్నీ జరిగినాయి అనమాట. సరే అప్పటికి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు అంతా ఓకే, అంతా చాలా బాగుంది, అమ్మయ్య అనుకున్నాం. సరే నెక్స్ట్ తర్వాత ఎన్టీ స్కాన్ కూడా 3rd మంత్ అయిపోయిన తర్వాత, అప్పటికే 15 డేస్ అయిపోయింది కదా, సో అంటే 2 మంత్స్లోనే ఉంటాను కాబట్టి 3rd మంత్ ఎండింగ్లో నేను ఎన్టీ స్కాన్ అయితే చేయించుకున్నాను. సో అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అంతా బాగుంది. ప్రతి మంత్ నేను చెకప్కి వెళ్తాను కదా, సో డాక్టర్ చెక్ చేసేవారు, బీపీ చెక్ చేసేవారు, నా వెయిట్ కానీ నాకు థైరాయిడ్ ఉందా అన్ని ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూనే వచ్చాను. సో ఎలాంటి ఫేజ్లో కానీ ఎలాంటి డిఫికల్టీస్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో ఇదంతా బాగుందన్న టైంలో సడన్గా ఏమైందంటే 5th మంత్లో ఎన్టీ స్కాన్ కదా, టిఫా స్కానింగ్ ఉంటుంది కదా, సో అది అంటే ఆ మంత్లో ఏంటంటే బేబీ ఎలా గ్రోత్ అవుతుంది, అసలు మంచిగా గ్రోత్ అవుతుందా లేదా, హెల్తీగా ఉందా లేదా అనేసి మొత్తం చెక్ చేసుకుంటారు కదా. సో ఆ 5th మంత్లో అయితే టిఫా స్కానింగ్కి అయితే వెళ్ళాను. ఇక్కడ అసలైన సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఏమైందంటే టిఫా స్కానింగ్ రాసిన వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాను స్కాన్ చేయించుకుందాం అనేసి. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉన్నారు, అసలు నాకు పాసిబుల్ అవ్వలేదు, ఎంతసేపు వెయిట్ చేసిన అంటే లిటరల్లీ నేను ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయింది. సో అంతసేపు వెయిట్ చేశాను. బట్ అప్పటికి వెయిట్ చేసినా కూడా నాకు రిజల్ట్ అయితే ఏమీ రాలేదు, ఎందుకంటే నైట్ 8:30 ఏమో నన్ను లోపల తీసుకెళ్లారు. స్కాన్ చేస్తే తను అన్నారు బేబీ బోర్లా పడుకుంది, పార్ట్స్ అన్ని సరిగా ప్రాపర్గా నాకు కనిపించట్లేదు స్కానింగ్లో, సో నువ్వు నెక్స్ట్ డే రా, మళ్ళీ మంచిగా వాటర్ తాగేసి మంచి హెల్తీగా ఫుడ్ తీసుకొని రా అన్నారు. సరే ఇంకా లేట్ అయింది కదా, నాకు అప్పటికి ఓపిక అస్సలు లేదు.
సో నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే సండే అనమాట. సండే అయితే ఆ రోజు స్కానింగ్ పాయింట్ అయితే క్లోజ్ ఉంటుంది. సో మాకైతే ఫుల్ టెన్షన్గా అనిపిస్తుంది. ఏంటి అసలు ఎప్పుడు ఇలా జరగలేదు, లాస్ట్ టైం బాబు ఉన్నప్పుడు ఇలా జరగలేదు, ఎందుకు ఈసారి ఇలా జరిగిందని నాకు అప్పటికి ఏదో మైండ్లో తెలియని ఒక సిచ్యువేషన్ అంతా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఒక ఏదన్నా కీడు జరుగుతుంది అంటే మనకి మైండ్ అనేది బాడీ అనేది సపోర్టివ్గా అయితే ఉంటుంది కదా. సో నాకు అలానే అనిపించింది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా మా హస్బెండ్కి, నాకు ఏదో జరుగుతుంది అన్నట్టు ఫీల్ అయిపోతున్నా నేను అంటే, ఏమి కాదు కానీ తను నాకు చాలా సపోర్టివ్గా చెప్తూ వచ్చాడు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఇన్లాస్కి కాల్ చేసి వాళ్ళకు చెప్పామన్నమాట ఇలా అయిందనేసి. వాళ్ళు కూడా ఏం కాదు అంత బాగుంటుంది, మీరు టెన్షన్ పడకండి, ఆ అమ్మాయిని టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పానని వాళ్ళు మంచిగా చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ కానీ అందరు ప్రతి ఒక్కరు మంచిగా చెప్పారు. సో మనకెందుకు అక్కడ అనిపిస్తుంది కదా నాకు. సో నేను ఏం చేశాను అంటే సండే రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, రాజు అని. సో తన దగ్గరికి వెళ్ళి అక్కడ తెలిసిన డాక్టర్ ఉంటే అక్కడ స్కాన్ చేయించాను. అక్కడ ఏమైందంటే తను ఉండి ఫస్ట్ అన్ని పార్ట్స్ అన్ని చెక్ చేసి హార్ట్ మాత్రం సరిగ్గా ఇంకా కనిపించట్లేదు, ఒకసారి వాకింగ్ చేసి రండి అన్నాడు. సరే అనేసి బయట వెళ్ళి మళ్ళీ నేను స్కానింగ్ నుంచి బయటకు వచ్చి ఒక ½ అన్ అవర్ ఏమో వాకింగ్ చేశాను. మళ్ళీ వెళ్ళాను సెకండ్ టైం స్కానింగ్కి గవర్నమెంట్ హాస్పిటల్లో. వెళ్ళిన తర్వాత వాడు చేసిన మిస్టేక్ నిజంగా లిటరల్లీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలాగే ఉంటారనేసి నేను అనడం లేదు, బట్ ఎవరో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల ఇలాంటి ఒక పేషెంట్ బాధపడుతుందనేసి నిజంగా వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. నాకు తను ఆ రోజు ఒకవేళ చెప్పిండింటే ఇలా ఉంది సిచ్యువేషన్ అని నాకు ఆ రోజే చెప్పినంటే మేము ఇమీడియట్గా ఏదో ఒక సిచ్యువేషన్ని ఏదో ఒక సొల్యూషన్ మేము తీసుకునే వాళ్ళము, అంటే ఏదో ఒక సోర్స్ని వెతుక్కునే వాళ్ళం అనమాట. సో సిచ్యువేషన్ ఇలా ఉంది, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తే ఆ సిచ్యువేషన్ సాల్వ్ అవుతుందనేసి తెలుసుకునే వాళ్ళము. సెకండ్ టైం నేను వాకింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత తను చూశాడు, అంతా బాగానే ఉంది, పేపర్లో అన్నీ రాసిచ్చాడు, అంతా బాగుందనేసి అంతా అయిపోయింది, బాగానే ఉంది. సరేలే ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీకి మా ఇన్లాస్కి అందరికీ చెప్పేసి అంటే సరే ఓకే బాగానే ఉందన్నారు కదా, సో టెన్షన్ పెట్టుకోకు, నెక్స్ట్ వెళ్ళి రేపు మెయిన్ మనం ప్రైవేట్లో చేయించుకుంటాం కదా, సో అక్కడే చేయించుకుందామంటే సరే నెక్స్ట్ వెళ్ళాను. ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా ఏమైందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు వెయిట్ చేశాను, ఈవినింగ్ కాదు నైట్ వరకు వెయిట్ చేశాను. లిటరల్లీ 8:30 9 అయిపోయింది అక్కడే హాస్పిటల్లోనే. 9కి నన్ను తీసుకెళ్లారు లోపలికి. తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే స్కాన్ చేశారు. స్కాన్ చేసి అక్కడ ఇంకొక నర్సు ఉంటారు కదా పక్కన ఎవరో ఒకరు హెల్పింగ్గా, సో వాళ్ళకి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరైనా ఉన్నారా బయట చూడండి అంటే వాళ్ళు చెక్ చేసి నన్ను అడిగారు ఎవరు వచ్చారు అంటే మా హస్బెండ్ వచ్చాడు అని చెప్పాను. సో ఆ రోజు అంటే అప్పటి వరకు మా మమ్మీ వచ్చేది, ఎందుకంటే బాబు ఉన్నాడు, వాడు నైట్ ఇంకా లేట్ అవుతుంది, అక్కడ లేట్ అవుతుంది మాకు తెలుసు ఆల్రెడీ. సో బాబు ఉన్నాడు కదా అనేసి మా మమ్మీ ఇంట్లోనే ఉండిపోయింది. నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే నిజంగా వణుకుడు వచ్చేస్తుంది లోపల బాడీలో. ఆ సిచ్యువేషన్ని నేను ఫేస్ చేసుకోలేకపోయినాను ఆ టైంలో మొత్తానికి. సో నైట్ 9 అయింది. సరే లోపలికి వెళ్ళి మా హస్బెండ్ని పిలిపించారు. సరే అని నువ్వు బయటకు వెళ్ళమ్మా అంటే నేను బయటకు వచ్చేసినాను. తర్వాత కొద్దిసేపటికి ఒక 10 మినిట్స్ తర్వాత గ్యాప్లో నేను వెళ్ళి చెప్పాను అనమాట, ఇలా అన్నారు డాక్టరు, ఇలా ఎవరున్నారు అనేసి అడిగారు, వెయిట్ చేయమని చెప్పారు అంటే సరే అని వెయిట్ చేశాము. లోపలికి మమ్మల్ని పిలిచారనమాట, అంటే స్కానింగ్ అంతా అయిపోయింది, మమ్మల్ని లోపలికి పిలిచారు. మేము లోపలికి అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మేడం కూర్చోబెట్టుకొని చెప్పారనమాట, ఏమైంది మేడం అని మా హస్బెండ్ అడిగితే అప్పుడు చెప్పారు మాకు, అంటే బేబీ హార్ట్ అయితే గ్రోత్ సరిగ్గా లేదు, ప్లస్ అంటే హార్ట్లో గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ అనేసి 2 పైప్స్ అయితే ఉంటాయి. అసలు మనకి ఏమీ తెలియదు కదా అలాంటి సైన్స్వి. సో ఆ 2 పైప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రోత్ అవ్వట్లేదు, సర్క్యులేషన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బేబీ నెక్స్ట్ డెలివరీ అవుతే ఉంటుందా ఉండదా అనేది కూడా ఈవెన్ మేము గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఇది నేను గ్యారంటీ అయితే ఇవ్వలేదు కాబట్టి అది మీ డెసిషను, మీ డెసిషన్ మీద అది, అంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, మీ డెసిషన్ వేసి చెప్పినారు. బట్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ డౌట్ ఉంటే హైదరాబాద్కి వెళ్ళండి, అక్కడ ఒక డాక్టర్ పేరు నేను సజెస్ట్ చేసిస్తాను, అక్కడ కూడా చూపించుకోండి అన్నారు. సరేలే అనేసి అనుకున్నాము. బట్ మేము ఏం చేసామంటే కర్నూలులోనే ఇంకొక డాక్టర్ ఉంటే, అండ్ దట్టు మా ఫ్యామిలీలోనే డాక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళని మొత్తం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తారు కదా, సో అలానే అనుకున్నాము. సరే డాక్టర్ అనేసి మేము ఇక్కడ లిటరల్లీ ఆమె చెప్పిన వెంటనే హార్ట్ అయితే ఇట్లా బ్రేక్ అయింది మాకు.
ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ని మేము ఫేస్ చేయలేదు, ఇలాంటి సిచ్యువేషన్ని మేము చూడనే లేదు మా లైఫ్లో. నా లైఫ్లో కానీ మా హస్బెండ్ లైఫ్లో కానీ మేము చిన్నప్పటి నుంచి మా సరౌండింగ్స్లో ఉన్న రిలేటివ్స్ కానీ ఎవ్వరికి ఇలాంటి సిచ్యువేషన్ని మేము ఫేస్ చేయలేదు. లిటరల్లీ ఆ రోజు అనిపించింది అసలు ఎందుకున్నాము మనము, మన వల్ల ఇంకొకరిని మనం ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి నాకు ఆల్మోస్ట్ 5th మంత్ ఎండింగ్ అనమాట. అంటే 6th మంత్ ఇంకొక 2 డేస్లోనో 1 డేలో నాకు 6th మంత్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇంకా ఏంటి ఇంత ఫేస్ వరకు ఆల్మోస్ట్ 50% దాటొచ్చినాము. ఇంకొక 50% మనము మంచిగా ఉండింటే సక్సెస్ఫుల్గా మనం ఒక మంచి హెల్తీ బేబీకి అయితే డెలివరీ ఇచ్చేవాళ్ళం కదా అని ఆ మైండ్లోనే ఉండిపోయింది అనమాట. బట్ ఏం చేస్తాం, గాడ్ అంటే ఎంతవరకు ఇవ్వాలనుకుంటాడో అంతవరకే ఇస్తాడు. బట్ ఈవెన్ నేను ఈ వీడియో ఇప్పటికి కూడా పెట్టకూడదని అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు డైలీ అని కాకుండా అప్పుడైతే స్టార్టింగ్ నుంచి వాడు వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదో ఒక సిచ్యువేషన్లో లైక్ టీవీలో ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా గుర్తొస్తుంది. మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్లో మాత్రం కంపల్సరీ గుర్తొస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకుంటాం అనమాట, అయ్యో మనకి ఇంకో బేబీ ఉంటే వాళ్ళకి షాపింగ్ చేసేవాళ్ళం కదా, వీడికి ఒక్కడే చేయాల్సి వస్తుంది, ఇప్పటికి వాడు ఉంటే ఇలా చేసేవాడు కదా, అలా చేసేవాడు కదా అనేసి నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నీ మా మైండ్లో క్రియేట్ అయ్యేవి. ఈవెన్ మా హస్బెండ్కి తెలియకుండా కూడా నేను చాలా నైట్స్ తన డ్యూటీకి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని కూర్చొని ఏడవడము, ఈ సిచ్యువేషన్స్ ఎవరికి తెలీదు. అందరికీ పైకి ఎలా కనిపిస్తుంది అంటే వీళ్ళకేంలే మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేసుకుంటున్నాను, మా హస్బెండ్ జాబ్ చేసుకుంటున్నాను, ఇవే ఉన్నాయన్నమాట మైండ్లో ప్రతి ఒక్కరికి. బట్ మేము మా లైఫ్లో ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఎవ్వరికి ఆ డిఫికల్టీస్ తిరిగి అయితే అసలు రావు. నన్ను అడిగితే ఎవ్వరికి ఆ డిఫికల్టీస్ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ బయట ఎవరికైనా జరిగిండొచ్చేమో, నేను చెప్పలేను. నాకైతే అంటే నేను ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. సో నాకైతే తెలీదు, నాకు కానీ మా హస్బెండ్కి కానీ. బట్ మా లైఫ్లో ఇది ఒక వరెస్ట్ అంటే వరెస్ట్ అనమాట, వరెస్ట్ సిచ్యువేషను. బట్ ఈవెన్ నేను ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు అనుకుంటున్నాను అని ఇన్ని రోజులు నేను డిలే చేశాను అనమాట, చెప్పకూడదు అని. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫేస్ ఈ 2024లో మాకు జరిగిన వరెస్ట్ ఫేస్ వల్ల కొంచెం ఇన్ఫర్మేటివ్గా మీరు మా నుంచి ఏమన్నా మా నుంచి నేను కొన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేసి కొంచెం ఇన్ఫర్మేటివ్గా చెప్పాలనుకున్నాను. వీడియో లెంత్ అయినా పర్లేదు అనేసి. సో అది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు జాగ్రత్త పడతారు, చాలా కేర్గా ఉంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్ గాడ్ గిఫ్ట్ అనమాట. నిజంగా అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ఎన్ని ప్రెగ్నెన్సీ అయినా సరే అదొక గాడ్ గిఫ్ట్. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఫేస్ మొత్తము. కొంచెం మనం ఏదైనా తేడా జరిగింది అనుకోండి, లైఫ్ అంటే మొత్తం ఇంత స్టాండర్డ్గా ఉన్న లైఫ్ మొత్తం పడిపోతుంది అనమాట. అస్సలు దాన్ని స్టేబుల్గా ఎంత మనము నిలబెట్టుకోవాలనుకుంటే కూడా అస్సలు నిలబడదు. సో అదనమాట. సో కమింగ్ టు ద పాయింట్, అక్కడ డాక్టర్ చెప్పిన వెంటనే మేము ఇంటికి వెళ్ళాము. లిటరల్లీ ఆ రోజు ఇంకా ఏదో మా మమ్మీ వాళ్ళు అప్పుడు రెనోవేషన్ ఏమో చేస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు ఫుల్ బిజీగా ఉండడం, నేను సడన్గా వాళ్ళు మా తమ్ముడు ఏదో స్టెప్స్ ఎక్కడం మాట్లాడిస్తే నేను సడన్గా వెళ్ళిపోయినానంట. కూర్చొని లిటరల్లీ ఏడ్చినాను ఆ రోజు. నా బాధ ఎవ్వరికి చెప్పినా తీరుకోలేంది. ఈవెన్ మా హస్బెండ్ నేనైతే ఎట్లా ఏడ్చినామంటే, ఎందుకు మనకే ఇలా జరిగింది, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు మనం ఏం చేసామనేసి ఇలా జరిగింది, అసలు ఇంతవరకు వచ్చాము, ఇంకొక 50% అయిపోయింది, ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండేది, మొత్తం బేబీ హెల్తీగా వచ్చేవాడు కదా, ఎందుకు ఇలా జరిగిందని లిటరల్ ఆ రోజు నైట్ మొత్తం ఏడ్చినాను అనమాట. ఆమె చెప్పింది మీరు వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, తను కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది, తర్వాత మీకు మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు అనేసి అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం చేసినామంటే, ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నాం కదా, సో మా తమ్ముడికి అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి కాల్ చేసినాము. తనకి ఆల్రెడీ నేను చూపించుకున్న డాక్టర్, స్కాన్ చేసిన డాక్టర్ చెప్పాడంట. అంటే తను ఇలా రిపోర్ట్స్ పంపించింటే తనకి అప్పటికి అర్థం కాక సరే అని మళ్ళీ తను ఆ డాక్టర్కి కాల్ చేసి అడిగాడంట, ఇలా ఉండిందంట కదా డాక్టర్, మళ్ళీ ఎందుకు చెప్పలేదు అంటే, వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పలేదు మాకు ఆ రోజు, ఇలా ఉంది సిచ్యువేషన్ హార్ట్లో అని మాకు అస్సలు ఇన్ఫార్మ్ చేయలేదు, మాత్రం ఇన్ఫార్మ్ చేయలేదు అనమాట. ఒకవేళ తను ఆ రోజు ఇన్ఫార్మ్ చేసింటే మాకు
లిటరల్లీ మేము ఆ రోజు ఈవినింగ్ ఏదో ఒక సిచ్యువేషన్ లేకుంటే హైదరాబాద్ ఇంకా వేరే మంచి హాస్పిటల్ మనీ పోయినా పర్లేదు ఇంకా మంచి హాస్పిటల్కి వెళ్ళి మేము ఏదైనా సొల్యూషన్ వెతుక్కునే వాళ్ళమేమో. అప్పటికే మాకు ఆల్మోస్ట్ అప్పటికే నాది 5th మంత్ ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే 6th మంత్ స్టార్ట్ అవుతుంది. మేము చెక్ చేసుకున్న వీక్స్ ప్రకారం డాక్టర్స్ చెప్పిన వీక్స్ ప్రకారం కరెక్ట్ 5th మంత్ అయిపోయి 6th మంత్ చాలా క్రిటికల్ స్టేజ్ అనమాట. ఇంకా మేము అలా డిలే చేసే కొద్దీ ఇంకా క్రిటికల్ స్టేజ్ అయ్యి నాకేమైనా అవ్వచ్చు అనేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసినాడు. సో వాడు చేసిన మిస్టేక్ వల్ల ఆ రోజు మాకు చెప్పినింటే మేము అప్పటికప్పుడు మేము ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్ళి వేరే డిస్టిక్ ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే వాళ్ళమేమో. బట్ చెప్పలేదు. బట్ ఏం చేస్తాం, మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది కదా. సో అలానే జరిగింది. సో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా తను కూడా సేమ్ పాయింట్ చెప్పారు. నేను గ్యారెంటీ ఇవ్వలేను, ఏమైనా జరగచ్చు, రేపు పొద్దున బిడ్డ చనిపోవచ్చు డెలివరీ టైంలో, లేదంటే నీకేమైనా అవ్వచ్చు, లేదంటే బిడ్డ బ్రతికొచ్చి లైఫ్ లాంగ్ మీరు బాధపడవచ్చు. ఇలాంటివన్నీ చాలా అంటే చాలా 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 పాయింట్స్ చెప్పినారు వాళ్ళు. నేను ఇప్పుడు డైరెక్ట్గా కూడా మీకు ఫేస్ టు ఫేస్ నేను చెప్పలేకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ ఫేస్ నేను ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను అనమాట, అంత క్రిటికల్ సిచ్యువేషన్ని. బట్ ఏంటంటే ప్లీజ్ దయచేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి జర్నీస్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అది చేయమన్నారు, ఇది చేయమన్నారు అనేవి ఏమి చేయకండి. మీకు మీ డాక్టర్ ఎలా అయితే చెప్తారో అలా మాత్రమే చేయండి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా మాత్రమే చేయండి. వాళ్ళను కాదు అనేసి మనం ఈ 3 పాయింట్స్ కాదు అనేసి మనం ఎలాంటి తప్పు చేసినా మాత్రము అది ఎఫెక్ట్ అయ్యేది మనకి అండ్ మన బేబీకి, ఇద్దరికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతే ఆ యొక్క బాధని ఎవ్వరు తీర్చలేరు. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎవ్వరు తీర్చలేరు. లిటరల్లీ నేను చెప్తున్నాను, నా బాధని ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే ఫేస్ చేసుకున్నాం. నేను అప్పటికి కూడా ఒక 1 మంత్ ఏమో వీడియోస్ అయితే ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు. చాలా మంది నాకు పిన్ చేశారు. అంటే అప్పటికి ఎవరికి తెలియదు నాకు ఇలా జరిగిందనేసి. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ చాలా మంది పిన్ చేసి అడిగారనమాట, మెసేజ్ చేసి ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఏమైంది అంటే లేదు ఇట్లా కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందని నేను ఏదో కవర్ చేసుకున్నాను అనమాట. సో అందరికీ చెప్పుకోలేం కదా ఇలాంటి ఫేస్ని. సో అందుకనేసి సో డాక్టర్ అలా చెప్పేసరికి సరే ఏం చేయాలి అర్థం కాలే. ఫస్ట్ మైండ్ ఫుల్ బ్లాంక్ అయిపోయింది. ఏంది మాకు ఈ ఫేసింగ్ అసలు నాకు అర్థం కాక ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి మేడం చెప్పారు ఇమీడియట్గా అబార్ట్ చేయాలి. ఇది ఇల్లీగల్, అసలు లీగల్గా అయితే అస్సలు ప్రొసీడ్ చేయడానికి కుదరదు. బట్ ఇల్లీగల్ ఎందుకంటే రేపు ఫ్యూచర్లో నీకైనా అఫెక్ట్ అవ్వచ్చు, బేబీకైనా అఫెక్ట్ అవ్వచ్చు. సో లీగల్గా మేము ఎలాంటి ప్రొసీజర్ చేయలేము, ఇల్లీగల్గా చేయాల్సిందే. సో దీనికి ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా వగేరా ఇంకా ఇలాంటివి ఏమీ రావు. సో మీరు మీ ఓన్గా మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు సైన్ చేసి మరి మీరు ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేయాలనేసి చెప్పినారు. అండ్ దట్టు ఏంటంటే ఆ టైంలో నాకు ఫుల్ వామిటింగ్స్ ఉండడం వల్ల నాకు బ్లడ్ కూడా అస్సలు లేదు. 7 పాయింట్స్ 6 పాయింట్స్ ఏమో ఉండింది, అస్సలు లేదు. లేకపోతే బ్లడ్ కూడా ఎక్కించాలి అనేసి చెప్పినారనమాట. సో బ్లడ్ కూడా లేదనేసి చెప్తే మా హస్బెండ్ ఇంకా బయట వాళ్ళని వీళ్ళని అడుగుతాననేసి అనుకున్నాము. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అలా చెప్పేసరికి ఎంత మందితో డిస్కస్ చేసినామంటే మా ఇంట్లో వాళ్ళతో అందరితో డిస్కస్ చేసాం, మా ఇంట్లో అందరితో డిస్కస్ చేసాం. నేను మా హస్బెండ్ కూడా వెళ్ళి సపరేట్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అసలు ఇది మనం వేస్తున్న స్టెప్ కరెక్ట్ అయినా రాంగా, మనము తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయినా రాంగ్ అనేసి చాలా రకాలుగా ఆలోచించి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి తెలిసిన డాక్టర్స్ని కనుక్కొని అన్ని సిచ్యువేషన్స్ని మేము ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అన్ని సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఆ సిచ్యువేషన్స్ అన్ని పాయింట్స్ అన్ని తీసుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే వచ్చాము. అంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే మీరు ఈ యొక్క సిచ్యువేషన్ని బయటపడాలంటే అబార్ట్ చేసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో బేబీకి పుట్టిన తర్వాత లైఫ్ లాంగ్ మనం ఆ ఫేస్ని ఆ బేబీకి ఆ యొక్క స్ట్రగుల్స్ని ఇవ్వలేము. సో అది కూడా చాలా డిఫికల్ట్. అండ్ దట్టు ఏంటంటే మదర్కి కూడా చాలా కష్టం అనేసి వాళ్ళు చెప్పారు. సో అన్ని పాయింట్స్ని మా హస్బెండ్ మైండ్లో పెట్టుకొని లేదు బుజ్జి మనం ఈ ఫేస్ నుంచి మనం బయటపడాలంటే ఇదే మనకి నెక్స్ట్ స్టెప్, మనం ఇంకా ఏమీ చేయలేము, మన చేతిలో ఏమీ లేదనేసి చెప్పాడు. అప్పటికి నేను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నేను ఒక మదర్గా నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ రోజు లిటరల్ నైట్ కూడా ఫుల్గా నాన్ స్టాప్ అసలు ఈవెన్ పడుకోకుండా ఏడ్చుకుంటూనే ఉన్నాను అనమాట. అసలు నాకు ఏం అర్థం కాదు. ఒక సెకండ్ నా లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే ఏదో సడన్గా మంచి స్ట్రాంగ్గా ఉండే నేను
సడన్గా పడిపోతాం చూడండి, సడన్గా పడిపోతే ఒక పెద్ద దెబ్బ తగిలితే అది కోలుకోలేకుండా అయిపోతాం కదా. సో అలా అయిపోయింది నా లైఫ్ కూడా. సో అలా అయ్యేసరికి సరే మా హస్బెండ్ నన్ను ఎంతగా సపోర్ట్ చేసి ఏం కాదు నీకు నేనున్నా అని ఒక మంచి సపోర్టివ్గా, ఒక మంచి నాకు స్ట్రాంగ్ బ్యాక్ బోన్గా ఉండేసి తను ఏం కాదు దేనికైనా మన మంచిగా, నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తాడేమోలే ఆ గాడ్, సో వెయిట్ చేద్దాము, పర్లేదు ఏం కాదు, ఇది మనం అసలు ప్లాన్ చేసుకోలేదు కదా, సో ఏదో జరిగిపోయింది ఇలా, మనం దానికి ఏం చేయలేం కదా అని చెప్పేసి తను చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు లోపల. ఈవెన్ ఇప్పటికీ కూడా మా హస్బెండ్కి చాలా అంటే చాలా గుర్తొస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మేము ఆ ఫేస్ని బయటికి చూపించాము ఎప్పటికైనా కానీ. ఈవెన్ నేను ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే నాకు లోపల ఏడవాలని ఉంది. బట్ ఏంటంటే నేను చాలా కంట్రోల్గా మీ ముందు వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ యొక్క నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీకు నేను కన్వే చేయలేను అనమాట. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతూ మీకు ఇది కన్వే చేయాలి, మీకు చేస్తే నెక్స్ట్ మీరు కూడా కొంచెము జాగ్రత్త పడతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఎందుకు పెట్టాలి అని చాలా కాదు, మొత్తం 99.9% అనుకోవచ్చు. ఎందుకు ఈ వీడియో కూడా పెట్టాలా అంటే పెట్టాల్సిందే. ఎందుకంటే నాలాంటి సిచ్యువేషన్, నాలాంటి ఫేస్ ఎవ్వరికీ రాకూడదు. నేను చేసిన తప్పులు, చిన్న మిస్టేక్స్ వల్ల, చిన్న ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, నేను ఫస్ట్ స్టార్టింగ్లో పప్పాయి తినడం, ఇలాంటి చిన్న మిస్టేక్స్ దాని వల్లనే ఇలా మనకు చాలా పెద్దగా చేసుకుంటాం కదా. సో అలా జరుగుతుంది అనమాట. సో అలాంటి మిస్టేక్స్ చేసుకోకూడదు అనేసి నేను మీ వరకు మీకు చెప్తే మీరు నెక్స్ట్ ఫర్దర్గా అయితే మంచిగా ఉంటారనేసి నేను అనుకుంటున్నాను. సో అందుకనేసి అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో అంతేగాని ఏదో పెట్టాలి చెప్పాలి అదంతా అయితే ఏమీ కాదు. సో అదనమాట. సో ఇంకా చెప్పారు కదా, అంత అయిపోయింది. మా హస్బెండ్ నన్ను కన్వే చేసి నన్ను చెప్తూ ఇలా కాదు అలా కాదు అని తను చాలా అంటే చాలా సపోర్టివ్గా చెప్పాడు నాకు. సరే అని ఫైనల్ నేను కూడా ఇంకా ఏం చేయలేము, మేము అప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో నేను యాక్సెప్ట్ చేశాను. నేను యాక్సెప్ట్ చేసేసి చెప్పాను అనమాట. సరే నేను కూడా ఒప్పుకుంటాను, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదనేసి నేను చెప్పాను. ఇంకా మా హస్బెండ్ నన్ను నచ్చజెప్పి అలా కాదు ఏం చేయలేమనేసి నాకు నచ్చజెప్పి ఇంకా డాక్టర్ చెప్పారనమాట, ఇమీడియట్గా అడ్మిట్ అవ్వండి అనేసి ముందే చెప్పారు. కాబట్టి ఇంకా మేము ఇమీడియట్గా అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అవ్వగానే ఆ రోజు ఫుల్గా హాస్పిటల్ అంతా ఫుల్ ఉన్నాయి, రూమ్స్ ఏం లేవనేసరికి సరే అని కొద్దిసేపు జనరల్ వార్డులో అయితే ఉన్నామన్నమాట. వెళ్ళంగానే తను ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు మాకు. లిటరల్లీ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా చేతికి ఇచ్చారు వేసుకోమని చెప్పి. అది ఏం ట్యాబ్లెట్ కూడా నాకు తెలీదు. ఈవెన్ నేను డాక్టర్కి అడగలేదు, అసలు ఆ సిచ్యువేషన్లో ఏం అడగాలో తెలియక నేను ఏమీ అడగలేదు అనమాట. మా పేరెంట్స్ కానీ అంటే ఎవరి బాధలో వాళ్ళు ఉన్నాం కదా, సో ఆ ట్యాబ్లెట్ ఏంటని కూడా అడగలేదు. బట్ మా మదర్ ఇంకా తను చెప్పింది కదా వేసుకో అని అంటూనే ఉంది. ఇంకా ఆ ట్యాబ్లెట్ తెచ్చిచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో నేను వేసుకున్నాను అనమాట. అప్పటి వరకు నేను వేసుకోలేదు. అంటే నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నా చేతులారా నా బేబీని నేను ఏమో చేసుకుంటున్నానే, నా చేతులారా నేను నా బేబీని పోగొట్టుకుంటున్నానని ఒక బాధ నాలో ఉండిపోయింది. సో నాకు వేసుకోవాలని అస్సలు ఇష్టం లేదు. నాకు తెలిసి ఏ మదర్కి వాళ్ళ యొక్క బేబీ ఎవరైనా కానీ, అది ఎదర్ బాయ్ అయినా కానీ గర్ల్ అయినా కానీ పోగొట్టుకోవాలని అయితే ఎవ్వరికీ ఉండదు. నాకు అస్సలు లేదు. ఇంకా ఏమంటారు, తప్పక హాఫ్ అన్ అవర్ ఏడ్చిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్కి ఏమో వేసుకున్నాను. లిటరల్లీ ఈ సిచ్యువేషన్లో మేము ఎవ్వరికీ ఇన్ఫార్మ్ చేయలేదన్నమాట. అంటే ఇది మంచి సిచ్యువేషన్ కాదు కదా. ఇప్పుడు ఏదో మంచిగా డెలివరీ అయితే హ్యాపీనెస్తో ఫుల్ ఎగ్జైట్మెంట్తో ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్పడం కానీ అన్నీ జరుగుతుంది. బట్ ఈ సిచ్యువేషన్ ఎవరితో మేము షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ మా డాడీ ఇంకేంటంటే బాధ తట్టుకోలేక మా అత్త వాళ్ళకి కానీ, మా పెద్దమ్మ వాళ్ళ, మా పిన్ని వాళ్ళకి అందరికీ కొంతమంది ఎవరైనా ఏదైనా అంటే కాల్స్ నార్మల్గా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం అనమాట మేము. సో సిచ్యువేషన్కి మా డాడీ చెప్పేశారనమాట, ఇలా జరిగింది ఆ అమ్మాయికి అనేసి. సో వాళ్ళు తెలియంగానే సరే అనేసి వాళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది, అందరు చూడడం జరిగింది. నన్ను హాస్పిటల్ జనరల్ వార్డ్ నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. షిఫ్ట్ చేసేసి బ్లడ్ తీసుకొచ్చి బ్లడ్ కూడా ఎక్కిచ్చేసినారు. ఎక్కిచ్చేసిన తర్వాత అక్కడ నాకు మెయిన్ సపోర్టివ్గా ఉండింది ఎవరు అంటే మా మరదలు. నేను ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేయడానికి ముందే నాకు తెలిసినందుకు వాళ్ళ హౌస్ వార్మింగ్ వీడియో కూడా పోస్ట్ చేసేసి ఉంటాను. సో తను అనమాట, తను అండ్ వాళ్ళ అన్న వైఫ్ ఇద్దరు ఎవ్రీ టైం అండి. అంటే వాళ్ళ అన్న వైఫ్ అంటే నాకు బావ, వాళ్ళ వైఫ్ వచ్చేసి అక్క అవుతుంది కదా. సో నాకు అక్క అయినా కూడా
నేను ఎవ్రీ టైము ఆ పేరు పెట్టే పిలుస్తాను అనమాట, అశ్విని అనేసి. సో ఎవ్రీ టైం అండి నాకు వీళ్ళిద్దరూ వాళ్ళ మదర్ వీళ్ళు ముగ్గురు నాకు నా మంచి ఫేస్లో కానీ చెడు ఫేస్లో కానీ వీళ్ళు ముగ్గురు కంపల్సరీ నాతో ఉంటారు. ఏంటంటే ఇద్దరికి కిడ్స్ ఉన్నారు, అంటే మా మరదలకి కిడ్స్ ఉన్నారు, మా అక్కకి కిడ్స్ ఉన్నారు, ఇద్దరికి కిడ్స్ ఉన్నారు. బట్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఎవరు కంఫర్ట్గా ఉంటే ఆ టైంలో వాళ్ళు అంటే ఒక కొద్దిసేపు తను, ఇంకొక కొద్దిసేపు మా అక్క ఇట్లా ఉండడం జరుగుతుంది అనమాట. అది ఏ ఫేస్ అయినా కానీ. ఇంతకుముందు నేను ఒకసారి ఐసీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా అంతే సేమ్. మా బావ వాళ్ళ వైఫ్ కొద్దిసేపు, మా మరదలో కొద్దిసేపు ఇలా ఉండడం అయితే జరిగేది. నా ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి మంచి సిచ్యువేషన్లో కానీ చెడు సిచ్యువేషన్లో కానీ వాళ్ళిద్దరైతే కంపల్సరీ అయితే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మా అక్క వాళ్ళ పిల్లలు చాలా చిన్నగా ఉన్నారంటే తను ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయినా కానీ మా మర్దలు అయితే 100కి 100% నాతోనే ఉంటుంది. అది మంచి ఫేస్లో కానీ చెడు ఫేస్లో కానీ. ఎంత నేను ఒకవేళ మంచి ఫేస్లో ఉండి ఆ పెయిన్ని సఫర్ అవుతున్నా, చెడు ఫేస్లో ఆ పెయిన్ని సఫర్ అవుతున్నా నన్ను ఎంటర్టైన్ చేయడానికే చాలా చూస్తుంది అనమాట. అంటే మా ఇద్దరికి అలా ఉండింది బాండింగ్. బట్ ఇప్పుడు ఇంకా పెళ్ళయింది, పిల్లలు, ఎంత మేము బిజీగా ఉన్నా కూడా మా బాండింగ్ అలానే ఉండిపోయింది. మాకు ఎన్నో గొడవలు జరిగిండొచ్చు అంటే మా ముగ్గురు మధ్యలో. బట్ ఏంటంటే మేము ఎప్పుడు దాన్ని తీసుకొని మైండ్ వరకు తీసుకొని ఇంకా దూరం ఉండాలి. ఆ పిల్ల అలా అనింది కదా, తను అలా అనింది కదా, మా అక్క ఇలా అనింది, మా బావ ఇలా అన్నాడు, మా మరదలు ఇలా అనింది అనేసి మేము ఏ రోజు మా మైండ్ వరకు మేము ఫేస్ చేసి తీసుకోలేదన్నమాట. వాళ్ళు మాత్రమే అంటే మా మేనమామ వాళ్ళ వైఫ్ అంటే మా అత్త, వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ కోడలు, వీళ్ళు ముగ్గురు మాత్రమే మాకైతే మంచిగా హెల్ప్ చేస్తారనమాట. ఏ సిచ్యువేషన్ అయినా కానీ. వాళ్ళ మనసులో ఏమైనా ఉండొచ్చు, చెడు ఉద్దేశం ఉండొచ్చు, మంచి ఉద్దేశం ఉండొచ్చు. బట్ ఏ ఫేస్లో అయినా మనకు ఒక సపోర్ట్గా మన వాళ్ళు అనేసి ఉంటారు కదా, అది నిజంగా అన్నీ 100% ఉండాలి. నాకు తెలిసిన ఇప్పుడున్న జనరేషన్ అయితే ఎవ్వరు సపోర్ట్గా అయితే లేరనమాట. సో వాళ్ళతో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నాకు సపోర్టివ్గా ఉంటారు. సో తను వచ్చింది, తనే ఉండింది. మా మమ్మీ ఎదురుగా ఉంటే ఇంకా నా బాధను చూడలేదనేసి మా మమ్మీని పంపించేసినారనమాట. మధ్యాహ్నము నన్ను ఒక రోజంతా బ్లడ్ పెట్టే రోజంతా ఉంది. ఒక నైట్ మొత్తం నాకు బ్లడ్ పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బ్లడ్ ఎక్కిచ్చేసినారు. నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నారు. ప్రాసెస్ స్టార్ట్ చేసామనగానే మా మమ్మీ ఇంకా నేను చూడలేను అనేసి తను ఏడుస్తూ ఉంటే మా అత్త, మా మరదలు, మా అక్క వీళ్ళందరూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు సర్చ్ చెప్పేసి పంపించేసినారు అనమాట. నువ్వు వెళ్ళిపోయి ఇంటికి, వద్దు నువ్వు ఇక్కడ అనేసి తను పంపించేసినారు మా మమ్మీని. ఇక మా హస్బెండ్ ఉండాలి, మెడిసిన్స్ అవన్నీ తెచ్చండి. మా హస్బెండ్, మా తమ్ముడు ఉన్నాడు. అండ్ అప్పుడు మా బావ వాళ్ళ వైఫ్ అన్నది వాళ్ళు మాలలో ఉంటే వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఈ సిచ్యువేషన్లో మాలలో ఉన్నారు కాబట్టి చూడకూడదు, ఇవన్నీ చేయకూడదు అనేసి తనని పంపించేసినాము. లేదంటే కంపల్సరీ తను కూడా ఉండేది. అసలు ఎలాంటి అబ్జెక్షన్ నో అయితే వీళ్ళిద్దరైతే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో నో అయితే చెప్పారనమాట. నేను 100కి 100% రాసిస్తాను. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికీ నాకు నో అయితే ఇప్పటి వరకు మా మమ్మీకి కానీ ఎవరికి ఏం జరిగినా కానీ నో అయితే చెప్పలేదు. అంత మంచి సపోర్టివ్గా ఉన్నారు. సో తనని పంపించేసి మేము మాత్రమే ఉన్నాం. నేను, మా హస్బెండ్, మా అత్త అండ్ మా మర్దలు మేము మాత్రమే ఉన్నాం. నేను అంత బాధలో ఉండి ఏడుస్తున్నాడు. మా మర్దలు నన్ను ఎంటర్టైన్ చేయడానికే చాలా ట్రై చేసింది. అంటే నేను ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే, బట్ ఇది చాలా చిన్న పెయిన్ అయితే కాదు కదా, మనం ఆ పెయిన్ నుంచి బయటికి రావాలనేసి. సో అలా నాకైతే ఆఫ్టర్నూన్ నుంచి ఫుడ్ తిన్న తర్వాత నుంచి నాకైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సెలైన్స్ పెట్టారు. అంటే నెక్స్ట్ ఇంకా బేబీ టర్మినేషన్ చేయాలనేసి స్టార్ట్ చేసేసి సెలైన్ పెట్టారు, టాబ్లెట్స్ పెట్టారు, అన్నీ స్టార్ట్ చేశారు. ఈవినింగ్స్ నుంచి చిన్న లైట్గా పెయిన్స్ రావడం అయితే స్టార్ట్ చేశారు. నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే లోపల లబ్ డబ్ అని కొట్టుకుంటానే ఉంది. అంత భయం వేస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్ని తలుచుకుంటేనే. అసలు హారిబుల్ అనమాట. సో టర్మినేషన్కి స్టార్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ ఏమో స్టార్ట్ చేశారు. ఈవినింగ్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నం స్టార్ట్ చేసింటే ఈవినింగ్ స్లోగా పెయిన్స్ రావడం స్టార్ట్ చేశారు. నేను అప్పటికి చెప్తున్నాను నర్స్కి, అంటే మా అత్తకి చెప్తున్నా నాకు పెయిన్స్ ఎక్కువవుతున్నాయి, నర్స్ని పిలిచండి అని చెప్తూనే ఉన్నా కూడా నర్స్ ఏంటంటే మళ్ళీ తను తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ, లేదు మేడం ఇంకా బ్లీడింగ్ అవ్వట్లేదు అనేసి తను చాలా నన్ను వెయిట్ చేయించిందనమాట. వెయిట్ చేయించి అప్పుడే కరెక్ట్ అదే టైంకి ఎగ్జాక్ట్గా మా బావ వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి వచ్చారనమాట నన్ను చూడడానికి. అప్పటికి వాళ్ళకి తెలియదు ఆ రోజు బ్లడ్ కోసం అనేమో తనకేమో కాల్ చేసినట్టున్నాడు మా హస్బెండ్, అంటే మా బావకి. సో తనకి ఇది సిచ్యువేషన్ చెప్పగానే తను ఇమీడియట్గా వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ రోజు లిటరల్లీ ఆ టర్మినేషన్ టైంలో ఉన్నది నా పక్కన ఎవరంటే మా అత్త, మా మర్దలు, మా హస్బెండ్, మా బావ అండ్ మా అక్క, వీళ్ళు మాత్రమే ఉన్నారు. అసలు రియాలిటీగా అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ బెస్ట్ తర్వాత నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు మాత్రమే తెలుసు.
ఇంకా అవుట్ ఆఫ్ బయట ఎవ్వరికీ తెలియదు అనమాట. జస్ట్ అందరికీ రావడము, సో ఇలా జరిగిందా అలా జరిగిందా అనేది మాత్రమే తెలుసు మాత్రము. ఇంకా ఏ విషయము పాయింట్ టు పాయింట్ ఎవరికీ తెలియదు అనమాట. సో వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నేను ఎంత సఫర్ అయ్యంటే పెయిన్స్, వాళ్ళు చెప్తున్నాను వద్దు వద్దు నాకు పెయిన్స్ వచ్చినా తీసుకెళ్ళండి లేబర్ రూమ్కి అంటే వాళ్ళు వినలేదు. బట్ ఫైనల్లీ ఆ రోజు ఈవినింగ్ టర్మినేషన్ అయితే అయిపోయింది. అంటే ఎట్లా అంటే నేను చెప్తున్నాడో వాళ్ళు వినకుండా సడన్గా వాటర్ బ్రేక్ అయిపోయి బేబీ అయితే బయటకు వచ్చేసింది. నాకు అప్పుడు ఒక టెన్షన్ ఉంది మైండ్లో. ఏంటంటే అంటే మాకు ఒక కోరిక ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ డెలివరీలో కూడా చెప్పినాను, మాకు బేబీ గర్ల్ అంటే చాలా ఇష్టము నాకు, మా హస్బెండ్కి. అంటే మా ఇంట్లో ఎవరికి బేబీ గర్ల్స్ లేరు. సో మాకు ఒక ఛాన్స్ ఉంది కదా, మాకు బేబీ గర్ల్ ఉండాలి అనేసి చాలా కోరిక ఉండింది. సో నాకు ఒక టెన్షన్ ఏంటంటే టర్మినేషన్ అవుతుంది ఓకే, కానీ ఇఫ్ ఇన్ కేస్ బేబీ గర్ల్ ఉంటే మేము ఇంకా ఎంత బాధపడాలి. అంటే ఒకవేళ బాయ్ ఉంటే బాధ ఉంటుంది, 99.99% ఉంది, ఒక 1% లేకపోయినా. ఇంకొక ఫుల్ 100% ఉండేది బేబీ గర్ల్ ఉంటే ఇంకా ఎక్కువ బాధ ఉంటుందని అదొక మైండ్లో అయితే ఉండిపోయింది నాకు. లిటరల్ అది అవ్వంగానే ఆమె నర్సు చెప్పేదాకా నేను వెయిట్ చేసినాను. అంటే బాయ్ ఉంటుందా గర్ల్ ఉంటుందా, బాయ్ ఉంటుందా గర్ల్ ఉంటుందా, ఒకవేళ గర్ల్ ఉంటే తీసుకోలేమే మేము, మా హార్ట్కి మేము తీసుకోలేమే, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి చాలా అనుకున్నాము. బట్ సరేలేని చాలా వెయిట్ చేసి నాకు అంత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నర్స్ వచ్చి చూడండి మొత్తం తీసేసాను, మీరు క్లియర్గా చెక్ చేసుకొని స్టమక్ అంతా క్లియర్ చేసానేసి చూపించారనమాట. అంటే నేను చూడలేదు, ఎందుకంటే ఆ ఫేస్ నేను తీసుకోలేను కాబట్టి. ఈవెన్ మా హస్బెండ్కి కూడా చూపించలేదన్నమాట. అంటే తను నేను అడిగామన్నమాట, అంటే చూపించండి ఎలా ఉంటుందో అని చూపించండి అని అడిగాము. బట్ ఏంటంటే అందరూ మీరు చూస్తే తట్టుకోలేరు, మీరు పేరెంట్సే కాబట్టి మీరు చూస్తే తట్టుకోలేరు అనేసి అన్నారు. కాబట్టి నేను అంటే నాకు చూడాలని చాలా ఉండింది. అంటే నా బేబీ కనీసం చివరి చూపైనా నేను చూసుకోవాలని చాలా ఉండింది. బయట ఒక పక్క మా హస్బెండ్ ఏడుస్తున్నాడు, నేను లోపల ఏడుస్తున్నాను. మాకు చూడాలని లోపల కుతూహలంగా ఉన్నా కూడా చూడాలి, మా బేబీని మేము చూడాలి అని గట్టిగా మొత్తుకున్నా. నేనైతే ఎంత గట్టిగా మొత్తుకున్నామంటే అంత గట్టిగా మొత్తుకున్నాము. బట్ డాక్టర్ అయితే వద్దమ్మా మీరు తట్టుకోలేరు, ఎందుకంటే మీ బేబీ కాబట్టి మీరు తట్టుకోలేరు, వేరే బేబీస్నే మనం చూడంగానే మనం తట్టుకోలేము, మీ సొంత బేబీ మీ కడుపులో నుంచి వచ్చిన బేబీ అంటే మీరు తట్టుకోలేరు అంటే సరే అనేసి మేము ఇంకా ఆ రోజు చూడలేదన్నమాట. నర్సు తీసుకొచ్చి మా అత్తకు చూపించేటప్పుడు నేను అక్కడ పడుకున్నాను. పక్కన ఒక చిన్న టబ్బు తీసుకొచ్చి దానిలో ఎంత ఉందంటే బేబీ లిటరల్లీ చెప్తున్నా ఇంత ఉందండి. చిన్న కుక్క పిల్ల ఎలా ఉంటుందో చూసాం కదా, చిన్న పుట్టినప్పుడు అంతగా ఉందన్నమాట. అంత బేబీని మేమైతే పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా చెప్పాలని అసలు లేదు. బట్ ఏమంటే నాకు ప్రతిసారి నాకైతే గుర్తొస్తూ ఉంది, ఎందుకు మనకే ఇలా జరిగింది, మనకే ఎందుకు ఇలా జరిగిందని. ఈవెన్ ఎప్పుడు అది జరిగిన సిచ్యువేషన్ నుంచి నాకు గుర్తొస్తూనే ఉందన్నమాట. సరేనా, ఇంత ఉంది. ఎంత సఫర్ అయిందంటే హార్ట్ ప్రాబ్లం కదా, సో లోపలనే చాలా సఫర్ అయింది. బేబీ అయితే చాలా బ్లాక్గా అయిపోయింది అనమాట, చాలా బ్లాక్ అయిపోయింది. సో ఏంటంటే ఆ నర్సు తీసుకొచ్చి చూపించేసింది మీ బేబీ అనేసి. మా అత్తకి చూపించగానే చూడండి అంటే చూస్తే బేబీ బాయ్ ఉంది. ఇంకా అప్పటికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మైండ్లో ఒక సైడ్కి ఏమనిపించింది అంటే అమ్మాయి గర్ల్ అయితే లేదులే, ఇంక ఈ బాధ కంటే ఇంకెక్కువ అయిపోతుంది బాధ అనేసి ఒక మైండ్లో అయితే అది ఉండిపోయింది. బట్ అక్కడ బేబీ బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా మా బేబీనే కదా, పోయింది మాదే కదా, మా బేబీనే కదా అనేసి అది ఒక ఉండిపోయింది అనమాట. బట్ ఏంటంటే వాళ్ళు ఆ బేబీని టర్మినేషన్ చేసిన తర్వాత పాడేస్తామనేసి చాలా హాస్పిటల్లో విన్నాము. బట్ మేము పాడేయకూడదు అనేసి మా ఇన్లాస్కి కాల్ చేసి అట్లా చేయకూడదు అనేసి దాన్ని తీసుకెళ్ళి కూడా మేము ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా చేయించుకున్నాం అనమాట. అలాంటివి సిచ్యువేషన్స్ చేయడానికి మా బాధలో మేముంటే అక్కడ కూడా మనీ డిమాండ్ చేస్తారనమాట. మనీ ఇంత కావాలంత కావాలి. బట్ మేము ఏమీ ఆలోచించలేదు, ఎందుకంటే మా బేబీ మేము ఎక్కడ అలా చేసుకోకూడదు, మంచిగా ఉండాలి, ఎక్కడున్నా మంచిగా ఉండాలి అనేసి ఇంకా సరే అయిపోయింది అనేసి తీసుకొని వాళ్ళకి మనీ ఇచ్చేసి ఇలా ఏ ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ చేయించేసి అక్కడైతే వదిలిపెట్టేసినాము. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని మొత్తం ప్రాసెస్ అంతా చేసేసినాము. బట్ లిటరల్లీ నాకు ఈ సిచ్యువేషన్ని నాకు ఎందుకంటే
అసలు నాకు ఈ సిచ్యువేషన్ నేను చెప్పుకోవాలనుకోవట్లేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా నేను కనీసం ప్రతిరోజు నేను ఆ యొక్క సిచ్యువేషన్ని, నా రెండో కొడుకు ఎవరైతే పుట్టాడో నా చేతుల వరకు ఒక 50% ఇంకా కొన్ని డేస్ ఉన్న నా చేతిలో వచ్చే నా బిడ్డ నేను పోగొట్టుకున్నాను. సో వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ సిచ్యువేషన్ అంటే నెక్స్ట్ మేము ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా, ఒకవేళ మాకేమన్నా నెక్స్ట్ థాట్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడైనా నా బేబీ నాకు రావాలనేసి ఆ దేవుని ప్రతిరోజైతే కోరుకుంటున్నాను. అక్కడి నుంచి మాకు స్టార్ట్ అయింది 2024లో. ఆ ఫేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ February 16th ఈవినింగ్ జరిగింది సిచ్యువేషను. లిటరల్లీ ఇలా జరిగింది, పాయింట్ టు పాయింట్ అనేది ఎవ్వడికీ తెలీదు. పైకి అందరికీ ఏమంటే మాటలు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అందుకే వాళ్ళకి అలా జరిగింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మేము మాత్రమే ఫేస్ చేసాము. బయట తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు, వాళ్ళకేం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి, వీళ్ళకేమి ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ ఎవరో ఎందుకు, మా ఇంట్లో వాళ్ళే, నాకు క్లోజ్గా ఉండే వాళ్ళే అనుకున్నారు అనమాట. వాళ్ళకేంలే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగున్నారు, వైఫ్ కష్టపడుతుంది, హస్బెండ్ కష్టపడుతున్నారు, ఇన్లాస్ కష్టపడుతున్నారు, మంచిగా అమౌంట్ ఉన్నాయి, మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారంటే, ఎంత ఫైనాన్షియల్గా ఉన్నా, ఎంత ఉన్నా హ్యాపీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ హ్యాపీనెస్సే పోయింది అంటే ఇంకా అసలు లైఫ్ అంతా వేస్ట్ అనమాట. ఎంత డబ్బులున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత గోల్డ్ ఉన్నా కూడా వేస్ట్ నాకు తెలిసినంత వరకు అని. అస్సలు మీరు అనుకోవచ్చు చాలా మంది, ఎందుకు ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా, వీడియోస్ ప్రతి ఒక్కరు తీసి పెడుతుంది, ఈ పిల్లకి ఏమైనా పిచ్చా అనేసి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. బట్ నేను ఇది ఎందుకు చేసుకుంటున్నా యూట్యూబ్ అంటే, ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను, యూట్యూబ్ అనేది నేను ఒక బడ్జెట్ ఫ్రెండ్ అంటే ఎలాంటి బడ్జెట్ లేకుండా నా లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ నేను పోస్ట్ చేయడం ద్వారా నాకు ఒక ఇన్కమ్ వస్తుంది. సో నాకు మా హస్బెండ్కి ఇండిపెండెంట్గా మేము స్టేబుల్గా సెటిల్ అవ్వాలి. సో మేము ఇండిపెండెంట్గా సెటిల్ అవుతే మా నుంచి మా ఇన్లాస్కి కానీ, మా పేరెంట్స్కి కానీ, మా కిడ్స్కి కానీ ప్రతి ఒక్కరిని మేము హ్యాపీగా చూసుకోగలము అనేసి ఒక చిన్న కోరిక అనమాట. అంటే ప్రతి ఒక్కటి వెళ్ళి మా ఇన్లాస్కి నేను అడగలేను. అంటే మా అత్తమ్మ కానీ మా మామయ్యకి కానీ నాకు ఇది కావాలి మామయ్య, ఇది కావాలి అత్తమ్మ అనేసి నేను అడగలేను. ఎందుకంటే అంత ఎంత క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళతో నేను వెళ్ళి డిమాండ్గా కానీ ఒక కూతురులాగా కానీ అయితే నేను అడగలేను అనమాట. ఈవెన్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా మమ్మీ వాళ్ళనైనా నేను అడగలేను. ఈవెన్ మా హస్బెండ్ దగ్గర మాత్రమే నేను అడగగలను. ఎందుకంటే తనకేమైనా కావాలని నన్నే అడగాలి, నాకేమైనా కావాలని మా హస్బెండే అడగాలన్నమాట. అంటే ఒకరికొకరము అలా చేసుకుంటూ ఉండాలి. సో అలా ఉంటేనే లైఫ్లో మంచిగా స్టేబుల్ అవుతాం. కాబట్టి మేము ఇలా మాకు కష్టమైన నష్టమైన బాబుని మేము తీసుకెళ్ళి మా మమ్మీ దగ్గర పెట్టి, వాడిని అంత దూరం పెట్టి కూడా మేము అన్ని ఫేస్ చేసుకుంటూ ఎవ్రీ వీకెండ్ వాడిని చూసుకుంటూ, ఇక్కడ వర్క్ చేసుకుంటూ, ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకుంటూ, ఒక పక్క ఆఫీసు, ఒక పక్క యూట్యూబ్ అన్ని చేసుకుంటుంది. ఎందుకంటే ఒక ఇన్కమ్ కోసమే, ప్రతి ఒక్కరు కష్టపడేదే ఇన్కమ్ కోసం. ఆ ఇన్కమ్ కోసమే నేను యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఇలాంటి వీడియో నేను పోస్ట్ చేయడానికి ఒకే ఒక రీజను, నాలాంటి తప్పు ఏదైతే నేను స్టార్టింగ్లో పప్పాయి తిన్నానని చెప్పాను, లేకుంటే మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే ఫస్ట్ ఒకటే ఇంకా చెప్పారు కదా అని ఇమీడియట్గా మనం ఆ డెసిషన్ తీసుకొని యాక్సెప్ట్ చేసి మనం వెంటనే స్టెప్ అయితే వేయకూడదు. నెక్స్ట్ ఫర్దర్గా ఒక 2-3 డాక్టర్స్ని అడగండి, అసలు కాంప్లికేషన్ ఏంటి, దానివల్ల ఎంత సఫర్ అవుతాము, అసలు అది లేకుంటే అది క్యూర్ అవుతుందా, ఆ కాంప్లికేషన్ ఉన్నా కూడా నెక్స్ట్ తర్వాత ఏమైనా క్యూర్ అవుతుందా అనేసి మొత్తము చాలా రకాలుగా అయితే ట్రై చేయండి. మొత్తం అన్ని కనుక్కున్న తర్వాతనే మీకు ఇది అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషనే లేదంటేనే మీరు స్టెప్ వేయండి. మాకు అలానే జరిగింది. మేము అన్ని కనుక్కున్న తర్వాత ఒక 10 మంది దగ్గర కనుక్కున్న తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పింది సొల్యూషన్ లేదని చెప్పినారు కాబట్టే మేమైతే స్టెప్ వేసామన్నమాట. లేకుంటే మాకేం పిచ్చి కాదు ఆ స్టెప్ వేసి అలాంటి సిచ్యువేషన్ మేము క్రియేట్ చేసి అలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయడానికి. అందరు చెప్పారు కాబట్టి అందరి యొక్క పాయింట్స్ని మేము తీసుకొని ఆలోచించుకొని, అది బాధ అయినా కానీ మాకు లైఫ్ లాంగ్ ఒక చేదుగా ఉండిపోయినా కానీ పర్లేదు అనేసి మేము ఆ స్టెప్ని తీసుకొని ముందుకైతే వెళ్ళామన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఫేసెస్ ఉన్నప్పుడు, కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి నాకు అనిపించింది. సో నెక్స్ట్ టైం బై గాడ్ గ్రేస్ మేము ఇలాంటి ప్లాన్ ఏమైనా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే అనిపించింది. ఏమంటారు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మా బిడ్డ మేమైతే ఏ బిడ్డనైతే పోగొట్టుకున్నామో, నా రెండో బిడ్డ అంటే నా రెండో కొడుకు నేను పోగొట్టుకున్నానో,
వాడిని నేను మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి, నాకు తిరిగి వాడు ఒక గిఫ్ట్ లాగా రావాలి. మాకు ఇప్పుడు బేబీ గర్ల్ ఒకవేళ నెక్స్ట్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు బేబీ గర్ల్ రాకపోయినా పర్లేదు, బట్ నా యొక్క బేబీ సెకండ్ బేబీ ఉంటే ఆ వాడే మరి తిరిగి వచ్చినప్పుడు నాకు చాలా అంటే చాలా ఇంకా ప్రపంచంలో ఏదో నేను సక్సెస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తాను. అంత మంచి ఫీల్ అయితే ఉంటుంది నాకు మా హస్బెండ్కి. ఈవెన్ ఇప్పుడు కూడా మేము ఒకటే కోరుకున్నాం, పుడితే అమ్మాయి పుట్టని పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, మన కోరిక తీరుతాం. బట్ అమ్మాయి పుట్టకపోతే అబ్బాయి పుడితే మాత్రం అంటే నా రెండో కొడుకు ఎవరినైతే నేను పోగొట్టుకున్నానో ఆ రెండో కొడుకు నాకు రావాలి, నాతో ఉండాలి, వాడు నాతోనే కలిసి ఉండాలి, నాకు పెద్ద కొడుకుతో ఆడుకోవాలి, వాడితో కలిసిమెలిసి ఉండాలనేసి ఇది ఒక కోరిక అయితే ఉండిపోయింది. సో ఇలా సిచ్యువేషన్స్ని లైఫ్లో ఎలా అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకొక్కటే ఉన్నాయనేసి నేను చెప్పుకోను, ఎవరికైనా ఉంటాయి. ఈవెన్ బయట అడుక్కునే వాడికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా మనం దాన్ని అదే ఆలోచించుకుంటూ అదే ఉండిపోతే కూడా లైఫ్ అయితే కాదు, ముందుకు వెళ్ళదు కదా లైఫ్. సో అందుకనేసి మేము ఆ ఫేస్ నుంచి ఒక 1 month ఉండి బయటికి అయితే వచ్చాం. 1 month బయటికి అంటే టోటల్గా రాలేదు. ఇప్పటికి కూడా మేము చెప్పాను కదా, ఇప్పటికి కూడా మేము వాడిని తలుచుకుంటూనే ఉంటాం అనమాట. ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు మాకు ఖచ్చితంగా గుర్తొస్తాడనమాట. బట్ అందరికీ బయటికి ఏమంటే ఈ పిల్లకి ఏం బాధ ఉందిలే, అలా జరిగినా కూడా ఈ వీడికి ఏం బాధ ఉందిలే అనేసి నన్ను మా హస్బెండ్ అడగడం అయితే స్టార్ట్ చేశారు. మా ఇంట్లోనే అన్నారు, బయటి వాళ్ళ వరకు ఎందుకు, ఇంట్లో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకు అన్నారనమాట. సో బయట ప్రాబ్లం బాధ ఉండేదని ఎవ్రీ టైము 365 days అయితే బయటకు చూపించలేం కదా, అదొక సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే బయట పడుతుంది అనమాట. సో అది అలా అయితే జరిగింది. ఇప్పటి వరకు నేను ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్పలేదు అంటే ఇదే అనమాట. ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను, అందరికి చెప్పుకోవడం ఎందుకు అన్నట్టుగా నేను వదిలేసుకున్నాను. బట్ ఏంటంటే చెప్పాలి, ఈ సిచ్యువేషన్ ఈ ఫేస్ ఈ 2024లో ఇక్కడికి ఎండ్ అవ్వాలి. ఇంకా నాకు నెక్స్ట్ ఇలాంటి ఫేస్, ఇలాంటి క్రిటికల్, ఎలాంటి ఇలా వరెస్ట్ సిచ్యువేషన్ నా లైఫ్లో ఇంకొకటి రాకూడదు అనేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఏ అమ్మాయికి కానీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని ఆ దేవుని ప్రతిరోజు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అంతగా సఫర్ అయ్యాను కాబట్టి. 6 months వరకు వచ్చిన బేబీని ఇంకొక 3 months నేను కాపాడుకుంటే, ఇంకో 3 months ఆ దేవుడు నన్ను కరుణించింటే మాత్రం నా బేబీ ఈ పాటికి నా చేతిలో ఉండి ఆల్మోస్ట్ వానికి ఒక 6 to 7 months ఉండేదన్నమాట. వానికి ప్రతి మంత్ ఫోటోషూట్స్ అని, సెలబ్రేషన్స్ అని, అది అని ఇదని, మా పెద్దోడికి ఎలా అయితే చేసామో మా చిన్నోడిని కూడా అలానే చేసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ అలా గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఆ మెమొరీస్ అనేవి, ఆ సాడ్ మెమొరీస్ అని మాకు లైఫ్ లాంగ్ ఆ మైండ్లో క్యారీ అవుతూ ఉంటాయి అనమాట. సో చాలామంది అనుకోవచ్చు దీనికి పిచ్చి పట్టింది, వీడికి పిచ్చి పట్టింది, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, మన లైఫ్ మనకు నచ్చినట్టు మనం లీడ్ చేసుకుంటేనే ఈ సిచ్యువేషన్లో, ఈ యొక్క జనరేషన్లో బెస్ట్ అనమాట. ఎవ్వడు వచ్చి మనకు ₹1 పెట్టడు, మనం వెళ్ళి వానికి ₹1 పెట్టామన్నమాట. సో నాకు వచ్చిన లెసన్ ఏంటంటే, ఈ యొక్క సిచ్యువేషన్ వల్ల ఈ యొక్క సిచ్యువేషన్ నేను చూసిన మెయిన్ పాయింట్స్ ఏమంటే, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నన్ను చూడడానికి అయితే రాలేదు. అంటే నాకు ఇలా జరిగింది కదా అంటే ఏదో చూడడానికి రావాలి కదా అనేసి నాకు లేదు. బట్ కనీసం అవును తనకి ఇలా జరిగింది కదా, మన మనిషి కదా అనేసి కొంతమంది ఉన్నారు నా లిస్ట్లో. అలాంటి ఆ కొంతమందిలో ఒక 50% వచ్చి నన్ను కన్సోల్ చేసి, సో ఇలా జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది అనేసి వాళ్ళు కొంచెం బాధపడడం ఇలా జరిగింది. అది వాళ్ళు లోపల బాధపడ్డారో లేదో మనకైతే తెలియదు, బట్ మన వరకు వచ్చింది కాబట్టి. ఇంకొంతమంది అయితే అసలు ఇంకా అడ్రస్సే లేరనమాట. ఏముందిలే ఈ పిల్లకి ఏం జరిగింది అన్నట్టు కొంతమంది అలా వదిలేసుకున్నారు. సో అలా వదిలేసుకున్నప్పుడు ఆ రిలేషన్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నన్ను అడిగినంత వరకు ఆ రిలేషన్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మనం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న గుడ్ సిచ్యువేషన్లో మనతో ఉండే వాళ్ళే మన మనుషులు. మనతో ఏ సిచ్యువేషన్స్లో మన దగ్గర లేని మనుషులు అయితే మన మనుషులు కాదనేసి నా ఫీలింగు. సో నా యొక్క మంచి సిచ్యువేషన్లో చెడు సిచ్యువేషన్స్లో ఉండే మనుషులు మాత్రమే నా మనుషులనే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ మా హస్బెండ్ ఇద్దరం కలిసి మేము ఒక డెసిషన్కి అయితే వచ్చామన్నమాట. ఎవరైతే మనలుగా మనిషిగా చూసుకుంటారో వాళ్ళు మాత్రమే మన వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళంతా మన అసలు పట్టించుకోకుండా కేర్ చేయకుండా ఉంటారు కదా, అసలు మన వాళ్ళే కాదు, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనేసి మా యొక్క ఒపీనియన్ అనమాట. సో అందుకనేసి ఇప్పటి నుంచి మేమైతే ఏమనుకున్నామంటే, మా లైఫ్ మేమే చూసుకోవాలి, ఎవరితో మాకు పనే లేదు, మా లైఫ్ మా వరకే మేము చూసుకోవాలనేసి నేను ఫిక్స్ అయినాను అనమాట.
సో ఈ పాయింట్స్ నేను అసలు వీడియోలో ఏం మాట్లాడానో నాకు తెలియదు. వీడియో చాలా లెంత్ అయిపోయింటుంది. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నా గురించి తెలుసుకోవాలనిపిస్తే చూడండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, నా వీడియో నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను, పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఇయర్కి ఈ యొక్క సాడెస్ట్ పార్ట్ అయితే నేను ఏం చేసేయాలనుకుంటున్నాను. సో అందుకనేసి ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఇంత లేట్గా రికార్డ్ అయితే చేస్తున్నాను. సో అదనమాట. సో ప్లీజ్ దయచేసి అందరికీ పేరు పేరున చెప్తున్నారు, ప్రతి ఒక్క లేడీకి, ప్రతి ఒక్క ఉమెన్కి, ప్రతి ఒక్క అమ్మాయికి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా హ్యాపీగా సేఫ్గా డెలివరీ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతే వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చుతుంది ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.